హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మనం కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్తో పాటు కిచెన్ రిలేటెడ్గా కొన్ని సారీస్ని కూడా అయితే చూడబోతున్నాము. అన్నీ డెఫినెట్గా మీకు నచ్చేలానే తీసుకొచ్చాను. బడ్జెట్ రేంజ్ 2 లీటర్ అయితే కనుక మీరు పాల క్యాన్గా వాడచ్చు, వాటర్ క్యాన్గా వాడచ్చు, లేదు అంటే కనుక ఆయిల్ క్యాన్గా కూడా వాడుకోవచ్చు అండి. వాటర్ క్యాన్గా అంటే పెద్ద అవసరం రాకపోవచ్చు, ఏదో ఫ్లోలో వచ్చింది. కానీ మెయిన్గా అయితే కనుక ఇది మనకి షెడ్ దగ్గర నుంచి మిల్క్ తెచ్చుకోవాలనుకున్న మిల్క్ పోయించుకోవడానికి, తెచ్చుకోవడానికి, ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి కిచెన్లో లైక్ మల్టీ యూజ్ కింద ఏదైనా గిన్నె దగ్గర 1 kg రిలేటెడ్గా పిండి పట్టించుకోవడానికి అన్నిటికీ అయితే కనుక యూజ్ అవుతుంది. క్వాలిటీ బాగుంది, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇది ఒక క్యాన్ తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే కనుక ఇదొకటి, అండ్ ఇదైతే కనుక 5 లీటర్ల స్టీల్ గిన్నె అనమాట. క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది, మంచి గిన్నె. అంటే క్వాంటిటీ వైజ్గా మీరు ఏదైనా స్టోర్ చేయాలన్నా లైక్ ఇడ్లీ పప్పు, దోస పప్పు లాంటివి, అండ్ ఏదైనా పునుగులు, గారెలు లాంటి క్వాంటిటీ పెట్టుకోవాలనుకున్నా, ఎన్ని పులిహోర, బిర్యానీ, బగారా అన్నం లాంటివి స్టోర్ చేసుకోవాలనుకున్నా కానీ ఇది చాలా బాగుంటుంది. 5 లీటర్ల గిన్నె అండి, చక్కగా ఉంది. ఇది కూడా క్వాలిటీ వైజ్ అండ్ మందం ఉంది, బరువు కూడా ఉంది, మంచి క్వాలిటీ, హైలీ రికమెండెడ్ రెండు కూడా. అండ్ ఇంకొక హైలీ రికమెండెడ్లో అయితే కనుక ఇది కూడా చూపిస్తానండి. ప్యాక్ ఆఫ్ 2, ప్యాక్ ఆఫ్ 1 కన్నా కానీ ఇవి ప్యాక్ ఆఫ్ 2 అయితే వర్త్ 100%. 1 టైం తీసి పెట్టారంటే మాత్రం 100% మీకు ఇవైతే మాత్రం చాలా లాంగ్ రన్ మీద వస్తాయి. మంచి చాటలండి, మీరు ఇంట్లో, బయట, హాల్లో, బాల్కనీలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. గిరాట్ వేసి కొట్టినా కానీ ఎక్కడికి పోవు. ప్లాస్టిక్ అంటే కానీ ఇవి చాలా చాలా 1000 రెట్లు బెటర్. డెఫినెట్గా అయితే కనుక తీసుకోవచ్చు అండి, క్వాలిటీ పరంగా టూ గుడ్. సో ఇది కూడా మనం లాగితే ఎత్తుకోవడానికి, సన్న మట్టి కూడా ఫైన్గా రావడానికి కూడా చక్కగా ఈ అంచు అయితే పెట్టున్నారు. సో పిల్లలు ఆడేసి ఎత్తేసి, పనులు ఎత్తేసి పడేసి మనం ఏం చేసినా కానీ ఇవి పోవు అనమాట. సో రఫ్ అండ్ టఫ్ మీద వాడాలంటే మాత్రం ఒక్కసారి చూడవచ్చు. ఇవి ఒకటి తీసుకున్నానండి. యాక్చువల్గా నేను వాడే వచ్చేసి ఇక్కడ నాకు కొంచెం ప్లాస్టిక్ ఉంటాయి, అది అప్పుడు మోడల్, ఇది ఇప్పుడు మోడల్. సో ఇది కూడా యూజ్ఫుల్ ఐటమ్ అనమాట. ఈ 3 స్టెయిన్లెస్ స్టీల్ ప్రకారంగా అయితే మాత్రం ఈ ప్రోడక్ట్స్ తీసుకొచ్చానండి. ఇప్పుడు శారీస్ చూద్దాము. సో ఫస్ట్ వన్ అయితే కనుక ఈ ముగ్గు రిలేటెడ్గా శారీ. ఇప్పుడే ఇన్స్టాగ్రామ్కి ఒక రీల్ కోసం కొంచెం అటు ఇటుగా ఓపెన్ చేసి చూపించుకున్నాను అనమాట. ఇప్పుడైతే కనుక మనం ఫుల్ వీడియో చూస్తున్నాం కాబట్టి మీకు క్లారిటీగా ఇక్కడ చూపించేస్తాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ కంప్లీట్ అయితే కనుక ఇది మల్ కాటన్ బేస్డ్. డౌన్ సైడ్ అయితే కనుక బార్డర్ పింక్, మనకి పైన సైడ్ బార్డర్ పింక్ బార్డర్తో పాటుగా డౌన్ సైడ్ పెద్ద ముగ్గుతో మొత్తం అంతా కూడా దీన్ని ఎంబ్రాయిడరీ మీద పెట్టి చక్కగా అయితే కనుక వర్క్ చేసినటువంటి శారీస్ అన్ని చాలా క్లాస్గా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. విత్ టజిల్స్తో అయితే కనుక మీరు వైట్ కలర్ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది రన్నింగ్లో కూడా బ్లౌజ్ అయితే వచ్చిందండి. కంప్లీట్ అయితే కనుక ఇట్లాగా మనకి ఇది మల్ కాటన్ బేస్డ్ శారీ వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటాయి. అండ్ మల్ కాటన్ కంఫర్ట్, లైట్ వెయిట్, ఫ్యాన్సీ రిలేటెడ్గా చాలా చక్కగా ఉంటాయండి. సో డీసెంట్కి డీసెంట్ అండ్ ట్రెండింగ్గా అయితే కనుక వచ్చినటువంటి ప్యాటర్న్స్. బ్యాక్ సైడ్ అయితే కనుక మొత్తం ఇలా ఉంటుంది. 1 వాష్ చేస్తే ఇవి కూడా వెళ్ళిపోతాయి, ప్రాబ్లం లేదు, పేపరే కాబట్టి. సో ఇదైతే కనుక ఒక ట్రెండింగ్లో ఇప్పుడైతే కనుక కొత్తగా వస్తున్నటువంటి మంచి చీర. నాకైతే కలర్స్ కనిపించలేదండి, ఈ కలరే కనిపించింది. ఇది మెరూన్ అండ్ కొంచెం బ్లాక్ కలర్ అయితే షేడ్ పైన అయితే కనుక వచ్చింది. బట్ కలర్ మాత్రం మెరూన్గానే కనపడుతుంది, మీరు చూడొచ్చు. మధ్యలో అంతా కూడా ఇట్లా చిన్న ముగ్గు ప్యాటర్న్తో మొత్తం వైట్ కలర్ థ్రెడ్తో అయితే కనుక వేశారండి. కావాలనుకునేవారు చూసుకోండి. చాలా కొత్తగా వచ్చినటువంటి చక్కని చీర, కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుంది. మెత్తగా మీరు డే అంతా ఉన్నా కానీ హ్యాపీగా అయితే కనుక ఉంటుందండి. ఇదైతే కనుక రన్నింగ్లోనే వచ్చినటువంటి బ్లౌజ్తో శారీ అయితే వస్తుంది. సో చూడండి, మీకు కనుక నచ్చిందనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు కొల్ల ముగ్గు ప్యాటర్న్స్ బ్లౌజుల మీద అన్నిటి మీద కూడా వర్క్ అనేది చేయించుకుంటున్నాము. ఇట్లాంటివి కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి. ముగ్గు బోర్డర్ పైన రీసెంట్గా డోలా అండ్ జార్జెట్స్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి కదా. సో ఇదైతే కనుక మనకి కొత్తగా వస్తున్నటువంటి మంచి మల్ కాటన్ బేస్డ్ ముగ్గు శారీ, కొల్ల ముగ్గు దానిపైన ఇదొక చీర తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడైతే కనుక. ఇదేంటంటే బ్లాక్ కలర్, ఇది కూడా కంప్లీట్గా మల్ కాటన్ బేస్డ్. దీనికన్నా కానీ ఇది కొద్దిగా వెయిట్ ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి శారీ ఇది రెడ్ కలర్ బార్డర్తో వచ్చిందండి, అదేమో వైన్ అండ్ బేబీ పింక్. ఇదైతే కనుక మనకు వచ్చేసి శారీ రెడ్ బార్డర్ విత్ బ్లాక్ కలర్ శారీ అండి. ప్రాపర్ లెంత్ ఉన్నాయి, మీరు ఆరామ్సే కట్టుకోవచ్చు, అసలు ప్రాబ్లమే ఇవ్వవు మీకు. లైట్ వెయిట్ కాన్సెప్ట్లోని చాలా యూనిక్గా అయితే కనుక ఉన్నటువంటి డిజైన్స్. ఒకవేళ ముగ్గు కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది మన దగ్గర అనుకుంటే కనుక ఒకసారి ఈ శారీస్ చూడండి. ఇదైతే కనుక మొత్తం ఇట్లాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్లోని శారీ అయితే చాలా చక్కగా వచ్చి చాలా బాగా కనపడుతున్నాయి. ఈ పింక్ కలర్తో వచ్చినటువంటి లోటస్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవైతే 300 రేంజ్ నుంచి మనకు దొరికిపోతున్నాయి. బడ్జెట్ రేంజ్ శారీస్ మీకైతే మాత్రం ఎన్నిసార్లు కట్టుకున్నా ఇట్లనే ఉంటాయండి. కంఫర్ట్,
హ్యాపీగా అయితే కనుక మల్టీ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అడిగే చీరలు కావు. రన్నింగ్లో అయితే కనుక బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ అయితే కంటిన్యూషన్ అంతా కానీ ఇలాగే వచ్చిందనమాట. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా ఒక మంచి శారీ, తప్పకుండా ట్రై చేయొచ్చు. సో నాకైతే బాగా అనిపించాయి. ఇవైతే బడ్జెట్ రేంజ్లో 300 రూపీస్కి ఏమొస్తుందండి, 370 340 రూపీస్లో చక్కని చీరలు ఇవైతే కనుక మనకి. సో ఇదైతే మనకి మీషోలో తీసుకున్నవి, డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు మీరు. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. రన్నింగ్లోనే మనకైతే కనుక బ్లౌజెస్ వస్తున్నాయి. అట్టే పెట్టుకుని మీరు ఒకవేళ డార్క్ పింక్, లైట్ పింక్తో కనుక కాంబినేషన్ సెట్ చేస్తానంటే కూడా ఇంకా చీరలు కూడా చాలా పెద్దగా అవుతాయి, కుర్చీలు కూడా చాలా బాగా అనిపిస్తాయి. సో ఇలా ఉంటుందన్నమాట చీర. ఓకే, కావాలనుకుంటే కనుక ఇది ఒక సారీ తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ, ఇది కూడా కొలం ముగ్గు పైన అయితే కనుక వచ్చేసి కొంచెం ఇది ఇంకా కూడా వాటికన్నా ప్రీమియం క్వాలిటీలో వచ్చింది. కాంట్రాస్ట్లో అయితే కనుక పళ్ళు ప్యాటర్న్తో అయితే కనుక వస్తున్నటువంటి సారీ అండి. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి ప్రింటెడ్ గోటా కాదండి, గ్లిటర్ టైప్ ఆఫ్ ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక వచ్చింది. ఇది కూడా అంతే, మొత్తం అంతా కూడా ఇది పోదండి మనకి వాష్లో కూడా, మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్కి అయితే ప్రింట్ లేదు, మొత్తం ప్లెయిన్గానే వచ్చినా కానీ ఫ్రంట్కి అయితే మాత్రం ఇది వచ్చిందనమాట. ఇది కూడా చాలా డీసెంట్ సారీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. డౌన్ సైడ్ బార్డర్ కూడా చాలా మంచిగా అయితే కనుక అనిపిస్తుంది. సో వేసుకున్నప్పుడు అయితే మీకు సారీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో సింగిల్ స్టెప్ వేసుకున్నా కానీ, లేదు మీరు డబుల్ స్టెప్ లేదంటే స్టెప్స్ పెట్టి కట్టుకున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉండే చీర. సో నాకైతే ఈ కలర్ కాంబినేషనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నచ్చింది. నెక్స్ట్ దీని బార్డర్ బాగా అనిపించిందండి. కావాలనుకునే వారు చూసుకోండి, నచ్చింది అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి. ఇది కూడా చాలా కొత్తగా అయితే కనుక మీషోలో వచ్చినటువంటి మరొక న్యూ అప్డేట్ సారీ. కంటిన్యూషన్ అయితే కనుక మనకి సారీ అంతా కూడా ఇలాగే వచ్చి పళ్ళు ఏదైతే వచ్చిందో అదే కలర్ పైన అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వచ్చింది. ఇదైతే కనుక సారీ కట్టు చెంగు పాయింట్ నుంచి కూడా ముగ్గు అనేది వచ్చిందండి. ఇదైతే కనుక బ్లౌజ్, బార్డర్ అయితే కనుక ఈ విధంగా ఉంది, కాంబినేషన్ ఇట్లా. సో కుట్టించుకుంటే కనుక బాగా కనబడుతుందండి, తప్పకుండా ట్రై చేయొచ్చు. సాఫ్ట్ అండ్ స్మూతీ విత్ గోల్డ్ కలర్ బార్డర్తో అయితే కనుక సారీ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజెస్తో అయితే కనుక హైలైట్ అవుతుంది. ఇలా ఒక సారీ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ ముగ్గు ప్యాటర్న్స్ అంతా కూడా బాగా హైలైట్ అవుతున్నాయి. వీటిలోనే ఇప్పుడు నేను మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే కనుక షేర్ చేశాను అనమాట. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి, గిఫ్టింగ్ రిలేటెడ్ అయినా మీకోసం తీసుకోవాలనుకున్న లైట్ వెయిట్లో అయితే కనుక మంచి బ్రైట్ బ్లూ కలర్ లుక్ ఉన్నటువంటి చీర. సో బ్లూ, రాయల్ బ్లూ, అది కూడా అద్రిపోద్దండి. ఎవరు కట్టుకున్నా కానీ డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. అండ్ అన్ని కలెక్షన్స్ బాగున్నాయి ఇవాళ. అండ్ తప్పకుండా మన పేజ్ ఫాలో అయిపోతే ఇంకా కూడా ముందు ముందు మంచి మంచి కలెక్షన్స్ అనేది మన పేజ్లో రాబోతున్నాయి. డెఫినెట్గా మీకు ఎప్పటికప్పుడైతే నేను అప్డేట్ ఇచ్చేస్తాను. గోల్డ్ కలర్ బార్డర్ విత్ కంప్లీట్గా జరీ వర్క్లో అయితే కనుక బూటీ అనేది వస్తూ ఈ విధంగా వచ్చింది. చక్కని చీర, మీకు హైలీ రికమెండ్ చేస్తాను నేను ఇది కూడా. సో చూడవచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో ఫ్యాన్సీగా. అండ్ బార్డర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా అందంగా ఉంది. కట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. గోల్డ్ కలర్లో మనం ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ లేకపోతే కనుక మగ్గం వర్క్ కాన్సెప్ట్ త్రూ వేసుకున్నా కానీ చాలా ఫ్యాన్సీగా ఒక రిచ్ వైబ్ అయితే ఇస్తుందండి, నో డౌట్. బడ్జెట్ రేంజ్లో మంచి చీర, ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు, మంచి కలర్ కాంబినేషన్. సో నాకు బ్లూ నచ్చుతుందని పొగడ్డం కాదు, నిజంగానే చాలా బాగుంది చీర. మీరు చూస్తున్నారు కదా, కట్టు చెంగు నుంచి కూడా మనకైతే కనుక ఈ డిజైన్ అయితే వచ్చిందండి. రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చింది. మీరు కావాలంటే కట్ చేయండి, లేదంటే కనుక కట్టే పెట్టుకుని గోల్డ్ కలర్ కాంబినేషన్ మీద కూడా వేసుకోవచ్చు. అమ్మవారికి కూడా కట్టుకోవచ్చు, గిఫ్టింగ్ బాగుంటుంది, లహంగా బాగుంటుంది. మీరు ఏదైనా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే గౌన్కి కూడా బాగానే ఉంటుంది. లైట్ వెయిట్ కాన్సెప్ట్లో వచ్చింది, చాలా చక్కగా అయితే కనుక ఉంటుంది మీకు కట్టినప్పుడు కూడా. మంచి డిజైన్ అండి ఇది కూడా. బడ్జెట్లో మంచి బ్రైట్ రాయల్ బ్లూ కాంబినేషన్ పైన చక్కని చీర, ఏ దానికైనా కానీ చక్కగా ఫ్యాన్సీగా కట్టేసుకోవచ్చు చీరను అయితే కనుక. నెక్స్ట్ అయితే మన లాస్ట్ సారీ, ఇది కూడా కాంబినేషన్ చాలా డీసెంట్గా చాలా కొత్తగా అయితే కనుక వచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి కాపర్ లైక్ రెడిష్ పైన అయితే కనుక మిక్స్డ్ మీద ఉంది. దీనికి వచ్చేసి కాంబినేషన్ మనకి ఇట్లాగా కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు పైన అయితే కనుక డిజైన్ మనకి పీకాక్ ప్యాటర్న్లో అయితే కనుక ఇలా వస్తుంది. మీరు చూడండి అండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ వచ్చేసి మనకి చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. కాంబినేషన్ కొత్తగా వచ్చింది, డిజైన్ కూడా లైట్ వెయిట్లో చాలా బాగుంది. ఇలా నాకు తెలుసు అసలు ఈ శారీ ఇంకా మీరు చూసి కూడా ఉండరు, అంత లేటెస్ట్ క్యాటలాగ్ పైన అయితే వచ్చిందండి. సో మన పేజ్ ఫాలో అవ్వమని చెప్తూ ఉంటాను, అందుకనే మంచి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అలా వచ్చాయి మీషోలో అంటే ఇలా మన పేజ్లోకి వచ్చేస్తాయి. డిఫరెంట్ యాప్స్ నుంచి అయితే కనుక మొత్తం అంతా కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ అందిస్తూనే ఉంటాను. కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంది. బార్డర్ కాంబినేషన్, డిజైన్, ప్యాటర్న్, శారీ బ్యాక్ సైడ్ కూడా ఏం ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవండి, జరీ వర్క్ వచ్చింది. లైట్ వెయిట్గా ఫ్యాన్సీగా చీరను అయితే చక్కగా కట్టుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా పైన బార్డర్ అండ్ డిజైన్ అండ్ డౌన్ సైడ్ బార్డర్ అండ్ డిజైన్తో మనకి లుక్ అండి. సో చూడండి, నచ్చిందనుకుంటే కనుక హ్యాపీగా పిక్ చేసుకోండి. కంప్లీట్గా అయితే కనుక శారీ విత్
బ్లౌజ్ కాంబినేషన్తో అయితే కనుక డిజైన్ ఇదండి, ఇది బ్లౌజ్ మంచిగా వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ వేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, హైలీ రికమెండెడ్ అనమాట. సో ఇంత చెప్పాను, స్టాక్ ఉందో లేదో, ఇది చాలా కొత్తగా వచ్చిందంటే కొద్దిగా భయపడాల్సిందే. సో చూస్తాను, ఒకవేళ కలర్ ఉంటే కనుక యాడ్ చేస్తానండి. అయినా కానీ అయిపోయిందంటే స్క్రీన్ షాట్లోనే మీకు నేను క్లియర్గా పెట్టేస్తాను స్టాక్ అవుట్ అయిపోయినట్టుగా. ఒకవేళ వస్తే కనుక డెఫినెట్గా వేరే వీడియోస్ డిస్క్రిప్షన్లోనైనా కానీ యాడ్ చేసి పెట్టేస్తాను. ఉన్నాయనే అనుకుంటున్నాను ఇప్పటికీ, బికాజ్ నేను చూసుకుని కూర్చోలేదు ఈరోజు. అండ్ ఇదండి మన వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. సో నా డ్రెస్ చాలా నార్మల్, ఇంట్లో వేసుకునే రెగ్యులర్ డ్రెస్. సో ఇది పెద్ద మీకు చెప్పేది కూడా కాదు, నేను చాలా డేస్ కూడా అయిపోయింది తీసుకుని మీషోలోదే, బట్ ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదండి. సో ఇదనమాట, మళ్ళీ కలుద్దాం. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యాపీ షాపింగ్.